వార్దా బీభత్సం కంటిన్యూ అవుతోంది. తుఫాన్ ధాటికి చెన్నై అతలాకుతలమవుతోంది. చెట్లు కూలిపోతున్నాయి, షెడ్లు కొట్టుకుపోతున్నాయి. చివరికి రోడ్లపై పార్కింగ్ చేసిన కార్లు సైతం గాల్లో లేచిపోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చెన్నై వార్దా ఎఫెక్ట్ ను కళ్లకు కడుతున్నాయి. తీరానికి సమీపంలో రోడ్డుపై పార్క్ చేసిన కారు గాలుల ధాటికి పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో వార్దా బీభత్సం సృష్టిస్తోంది. వార్దా బీభత్సం కంటిన్యూ అవుతోంది. తుఫాన్ ధాటికి చెన్నై అతలాకుతలమవుతోంది. చెట్లు కూలిపోతున్నాయి, షెడ్లు కొట్టుకుపోతున్నాయి. చివరికి రోడ్లపై పార్కింగ్ చేసిన కార్లు సైతం గాల్లో లేచిపోతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ చెన్నై వార్దా ఎఫెక్ట్ ను కళ్లకు కడుతున్నాయి. తీరానికి సమీపంలో రోడ్డుపై పార్క్ చేసిన కారు గాలుల ధాటికి పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో వార్దా బీభత్సం సృష్టిస్తోంది. వార్దా బీభత్సం కంటిన్యూ అవుతూనే ఉంది. తుఫాన్ ధాటికి చెన్నై మొత్తం అతలాకుతలమవుతోంది. చెట్లు కూలిపోతున్నాయి, షెడ్లు కొట్టుకుపోతున్నాయి. చివరికి రోడ్లపై పార్కింగ్ చేసిన కార్లు సైతం గాల్లో లేచిపోతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ చెన్నై వార్దా ఎఫెక్ట్ ని కళ్లకు కడుతున్నాయి. తీరానికి సమీపంలో రోడ్డుపై పార్క్ చేసిన కారు గాలుల ధాటికి పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో వార్దా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్ పై స్టేటస్ రిపోర్ట్ విడుదల చేశారు తమిళనాడు అధికారులు. తుఫాన్ తీరానికి దగ్గరలో ఉందని 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం ఏరియాల్లో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందని అలర్ట్ చేశారు. 95 రిలీఫ్ సెంటర్స్ లో 8,000 మందికి పునరావాసం కల్పిస్తున్నారు. ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నారు. తిరువళ్లూరులో 3, కాంచీపురంలో 2, చెన్నైలో 1 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. 4 ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు ప్రకటించారు. 24 ఇళ్లు తుఫాను ప్రభావానికి దెబ్బతిన్నాయి. 37 కరెంటు స్తంభాలు కూలిపోయాయి. 224 రోడ్లు బ్లాక్ కాగా అందులో 89 రోడ్లను ఇప్పటికే క్లియర్ చేశారు అధికారులు. వార్దా తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చెన్నై తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకొచ్చింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తూ ఉండటంతో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపంలో 18 మంది తమిళ జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు. 2 రోజుల క్రితం వీరు సముద్రంలోకి వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. షార్స్ భద్రతా సిబ్బంది తమిళ జాలర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది జాలర్లను శ్రీహరికోటకు తరలించారు. మిగతా వారిని కూడా కాపాడేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నెల్లూరు కలెక్టర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చెన్నైకి అతి సమీపంలో తుఫాన్ కేంద్రీకృతమైందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.
చెన్నైకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉందన్నారు. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. వార్దా ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది 12 గంటల 1 గంట మధ్యలో చెన్నైకి ఉత్తరాన తీరం తాకడం జరిగింది. అయితే దీని వలన ఈ తీవ్ర తుఫాను వలన మనకి ఈ చెన్నై నెల్లూరు మధ్యన 110 నుండి 120 వరకు కూడా మనకి గంటకు కిలోమీటర్కు ఒక గంటకు ఈదురుగాలులు వీచడం జరుగుతుంది. అట్లాగే భారీ వర్షం నుండి అతి భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది చెన్నైకి అతి సమీపంలో. అయితే ఈ గాలులు మరింత తీవ్రమై 140 కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా ఇప్పుడు వీచడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇది మన తీరం తాకడం జరిగింది. ఇక ఓ గంట 2 గంటల్లో కూడా తీరాన్ని క్రాస్ చేయడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నైకి ఉత్తరాన, చెన్నైకి అతి సమీపంలో ఇది క్రాస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ భారీ వర్షాలు గత 3-4 గంటల్లో మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే చెన్నైలో మనకి 18 సెంటీమీటర్ల వరకు తీవ్ర అతి భారీ వర్షంగా కురవడం కూడా జరిగింది. అట్లాగే చెన్నై అతి సమీపంలో ఉన్న వరదరాయపాలెం మన నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడ 27.2 సెంటీమీటర్ల వర్షం, అంటే తీవ్ర అతి భారీ వర్షం కూడా కురవడం జరిగింది. అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా 7-8 చోట్ల కూడా భారీ వర్షాలు ఇప్పటికే నమోదవడం జరిగింది. తీవ్ర తుఫాన్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్లయితే దీని వల్ల మనకి ఈదురుగాలులు 120 నుంచి 140 కిలోమీటర్ ప్రతి గంటలు గీర్చడం వలన అక్కడ భారీ వర్షాలు కూడా కురవడం వల్ల మనకి ఈ పవర్ ఫెయిల్యూర్ ఏంటి, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ ఏంటి, అట్లాగే మనకు క్రాప్స్ పంటలు కూడా మనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నెల్లూరు సమీప ప్రాంతాల్లో మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో చూసుకున్నట్టయితే నెల్లూరు చిత్తూరులో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇది ఒకవేళ క్రాస్ అయ్యాక కూడా ఇంటీరియర్ రీజన్స్ లో కూడా దీని ఎఫెక్ట్ ఉండటం వల్ల మనకి రాయలసీమలో కూడా మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల, అలాగే చాలా చోట్ల మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కూడా కురవడం జరుగుతుంది ఈ రోజంతాను. అట్లాగే మనం నార్దర్న్ తమిళనాడు రీజన్, అంటే మనం ఉత్తర తమిళనాడు రీజన్ లో చూసుకుంటే కనుక ఇది క్రాస్ అయిన తర్వాత కూడా మనకి ఈ రోజంతా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కంచీపురం అవనివ్వండి, తిరువల్లూరు రీజియన్స్ లో డిస్ట్రిక్ట్స్ లోని మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటుంటదంటే ఇది అతి తీవ్ర తుఫాను అవడం వల్ల మనకి క్లౌడ్ బ్యాండ్స్ అవి ఉంటాయండి. క్లౌడ్ బ్యాండ్స్ ఆర్ ఎక్స్టెండ్, అవి మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఎక్స్టెండ్ అవడం వల్ల ఆ ఎయిర్పోర్ట్స్ లో ఈదురు గాలులని వీస్తున్నాయి. అంటే 80 నుండి 90 కిలోమీటర్లు ప్రతి గంటకు వీచడం వల్ల ఇదే టైంలోని, సో ఆ ఎఫెక్ట్ వల్ల ఈ విండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కేపబిలిటీ ఆఫ్ పైలట్ కూడా. సో అవి ఫ్లైట్స్ ల్యాండ్ అవడం గానీ టేక్ ఆఫ్ అవడం గానీ కష్టం జరుగుతుంది. సో దాని వల్ల ఆ రీజన్స్ లోని ఆ ఫ్లైట్స్ అనేవి రద్దు చేయడం జరుగుతుంది.